వెల్కమ్ టు లా లర్నర్. ఈ వీడియోలో మనం వైవాహిక కేసుల్లో ప్రతి అడ్వకేట్ తెలుసుకోవాల్సిన 25 ముఖ్యమైన పిటిషన్ల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మీరు ఫ్యామిలీ కోర్టులో ప్రాక్టీస్ చేసే అడ్వకేట్ అయితే లేదా కొత్తగా లా ప్రాక్టీస్ ప్రారంభించి ఉంటే ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. చాలామంది అడ్వకేట్లు వైవాహిక కేసులు అంటే కేవలం డైవర్స్ పిటిషన్ మాత్రమే అనుకుంటారు. కానీ వాస్తవానికి ఫ్యామిలీ కోర్టులో డైవర్స్తో పాటు మెయింటెనెన్స్, కస్టడీ, డొమెస్టిక్ వైలెన్స్, ట్రాన్స్ఫర్, ఇంజంక్షన్, ఎక్స్పార్టీ, ఇంటీరియం అప్లికేషన్ వంటి అనేక రకాల పిటిషన్లు ఉంటాయి. ఈ వీడియోలో ప్రతి అడ్వకేట్ తెలుసుకోవాల్సిన 25 ముఖ్యమైన అప్లికేషన్లు మరియు వాటి చట్టపరమైన ఆధారాలను సులభంగా తెలుసుకుందాం. డైవర్స్ రిలేటెడ్ పిటిషన్స్. ముందుగా కంటెస్టెడ్ డైవర్స్ అంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 30 కింద దాఖలు చేస్తారు. క్రూరత్వం, పరిత్యాగం, వ్యభిచారం వంటి కారణాలపై దాఖలు చేయవచ్చు. నెక్స్ట్ మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ అంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 13B, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 28 భార్యాభర్తలు ఇద్దరు పరస్పర అంగీకారంతో కలిసి దాఖలు చేసే పిటిషన్. నెక్స్ట్ రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్ సెక్షన్ 9 హిందూ మ్యారేజ్ యాక్ట్ జీవిత భాగస్వామి ఎటువంటి సరైన కారణం లేకుండా విడిగా ఉంటే తిరిగి కలిసి జీవించేందుకు కోర్టు ఆదేశాలు కోరే పిటిషన్. జ్యుడిషియల్ సెపరేషన్ సెక్షన్ 10 హిందూ మ్యారేజ్ యాక్ట్ వివాహ సంబంధం కొనసాగుతూనే విడిగా జీవించేందుకు కోర్టు అనుమతి. నెక్స్ట్ మ్యారేజ్ వ్యాలిడిటీ మ్యాటర్స్ అంటే ప్రతి వైవాహిక వివాదం డైవర్స్తోనే ముగియదు. వాయిడ్ మ్యారేజ్ సెక్షన్ 11 హిందూ మ్యారేజ్ యాక్ట్ చట్టపరంగా ప్రారంభం నుంచి చెల్లని వివాహం. వాయిడబుల్ మ్యారేజ్ సెక్షన్ 12 హిందూ మ్యారేజ్ యాక్ట్ కోర్టు రద్దు చేసే వరకు చెల్లుబాటయ్యే వివాహం. నెక్స్ట్ నలిటీ పిటిషన్ అంటే వివాహాన్ని రద్దు చేయాలని కోరే పిటిషన్. మెయింటెనెన్స్ అప్లికేషన్ అండ్ ఇంటీరియం మెయింటెనెన్స్ సెక్షన్ 24A హిందూ మ్యారేజ్ యాక్ట్ కేసు కొనసాగుతున్న సమయంలో తాత్కాలిక భరణం. పర్మనెంట్ అలిమనీ సెక్షన్ 25 హిందూ మ్యారేజ్ యాక్ట్ కేసు ముగిసిన తర్వాత శాశ్వత భరణం. మెయింటెనెన్స్ ప్రొసీడింగ్స్ పాత సిఆర్పి సెక్షన్ 125, ప్రస్తుతం బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 144 భార్య, పిల్లలు, తల్లిదండ్రులు భరణం కోసం. నెక్స్ట్ చైల్డ్ కస్టడీ మ్యాటర్స్. చైల్డ్ కస్టడీ పిటిషన్ సెక్షన్ 26 హిందూ మ్యారేజ్ యాక్ట్ కోర్టు ప్రధానంగా పరిశీలించే అంశాలు పిల్లల సంక్షేమం, విద్య, సందర్శన హక్కులు, తాత్కాలిక కస్టడీ, పిల్లలు శ్రేయస్సు కోరే కోర్టుకు అత్యంత ముఖ్యమైన అంశం. నెక్స్ట్ డొమెస్టిక్ వైలెన్స్ కేస్ అప్లికేషన్ అండర్ సెక్షన్ 12 DV యాక్ట్ ఈ పిటిషన్ ద్వారా కోర్టు నుండి పొందగల ఉపశమనాలు. ప్రొటెక్షన్ ఆర్డర్, రెసిడెన్స్ ఆర్డర్, మానిటరీ రిలీఫ్, కాంపెన్సేషన్, ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ అప్లికేషన్స్ ఫ్యామిలీ కోర్టులో తరచుగా ఉపయోగపడే అప్లికేషన్లు. ట్రాన్స్ఫర్ పిటిషన్ సెక్షన్ 21A హిందూ మ్యారేజ్ యాక్ట్ టెంపరీ ఇంజెక్షన్ ఆర్డర్ 39 రూల్ 1-2 CPC, అమెండ్మెంట్ ఆఫ్ ప్లీడింగ్ ఆర్డర్ 6 రూల్ 17 CPC, సర్వీస్ బై పబ్లికేషన్ ఆర్డర్ 5 రూల్ 20 CPC, కోర్ట్ ప్రొసీజర్ అప్లికేషన్, ఎర్లీ హియరింగ్ పిటిషన్ సెక్షన్ 151 CPC, exemption ఫ్రమ్ పర్సనల్ అపియరెన్స్ సెక్షన్ 151 CPC, exemption through the commission order 26 CPC, ప్రొడక్షన్ ఆఫ్ డాక్యుమెంట్ ఆర్డర్ 13 రూల్ 1 CPC. ఇంకా ప్రతి ఫ్యామిలీ కోర్ట్ అడ్వకేట్ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అప్లికేషన్లు డిలే కండోనేషన్ పిటిషన్, కండోనేషన్ ఆఫ్ డిఫాల్ట్, రీకాల్ ఆఫ్ విట్నెస్ పిటిషన్, రీఓపెనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ పిటిషన్, సెటింగ్ సైడ్ ఆఫ్ ఎక్స్పార్టీ ఆర్డర్, ఎక్స్పార్టీ డిగ్రీ పిటిషన్. ఫ్యామిలీ కోర్టులో విజయవంతమైన అడ్వకేట్ కావాలంటే కేవలం డైవర్స్ చట్టం తెలుసుకోవడం కాదు, హిందూ మ్యారేజ్ యాక్ట్, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, బిఎన్ఎస్ఎస్, CPC మరియు ఫ్యామిలీ కోర్ట్ యాక్ట్పై పూర్తి అవగాహన ఉండాలి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.